రుక్మిణి శ్రీవాస్తవ్ కన్నడ మూవీతో 'బ్రిల్డాల్ ట్రిలాగీ కేస్' మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అండ్ ఆ మూవీ తర్వాత బాలీవుడ్లో అప్ స్టాండ్ చేసింది. ఆ మూవీ తర్వాత తను 'సప్త సాగరాలు దాటి' అన్న మూవీ చేసింది. ఆ మూవీతో తెలుగులో కూడా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దాని తర్వాత తెలుగులో సిద్ధార్థ్తో 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అన్న మూవీ చేశారు. ఆ మూవీ తర్వాత ఇప్పటి వరకు తెలుగులో ఏ మూవీకి సైన్ చేయలేదు. అయితే ఎన్టీఆర్ 31 మూవీలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ 'జనతా గ్యారేజ్' మూవీలో 'పక్కా లోకల్' సాంగ్కి ఐటెం సాంగ్ డ్యాన్స్ చేసింది. అయితే తన మూవీ కెరియర్లో ఇప్పటి వరకు ఏ మూవీకి ఐటెం సాంగ్ చేయలేదు. అయితే తిను ఐటెం సాంగ్ చేయడానికి మెయిన్ రీజన్ మనీ అని చాలామంది అంటున్నారు. అయితే ఇదే మాటని కాజల్ని అడిగితే, నేను ఐటెం సాంగ్ మనీ కోసం చేయలేదు. నాకు జూనియర్ ఎన్టీఆర్ గారి అంటే చాలా ఇష్టం. జూనియర్ ఎన్టీఆర్ కోసమే నేను ఐటెం సాంగ్ చేశాను అని స్నేహ సోలంకి తిను 'మాయా మాలింగ్' అన్న మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అండ్ దాని తర్వాత తెలుగులో 90 ml మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. దాని తర్వాత తిత్లీ, గేమ్ ఆన్, చలో ప్రేమిద్దాం మూవీతో రష్మిక మందాన మూవీ చేసిన టైంలో తనకు కాలు బెణికింది. తను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేస్తే తన బోన్ ఫ్రాక్చర్ అయినట్టు తెలిసింది. దీంతో రష్మిక మందాన కొన్ని రోజులుగా రెస్ట్ తీసుకుంది. అయితే బాలీవుడ్లో రష్మిక మందాన, విక్కీ కౌశల్ కాంబినేషన్లో 'చావా' అన్న మూవీ రాబోతోంది. ఈ మూవీ ప్రమోషన్ కోసమని రష్మిక కుంటుకుంటూ వీల్ చైర్లో ఎయిర్పోర్ట్లో కనిపించింది. ఫ్యాన్స్ రష్మికను ఈ విధంగా చూసి చాలా బాధపడ్డారు. అయితే రష్మిక మాత్రం అవేమీ పట్టించుకోకుండా తమిళ్లో అనుదీప్ డైరెక్షన్లో శివకార్తికేయన్ హీరోగా వచ్చిన మూవీ 'ప్రిన్స్'. ఈ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసిన మెరియం తను ఉక్రెయిన్లో పుట్టింది. తను చేసిన ఫిలిం 'ఎయిదర్'. దాని తర్వాత స్పెషల్ అపియరెన్స్ ఆఫ్ హిమస్ స్టోరీ 'మంచు విష్ణు' ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'. ఈ మూవీ మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్లో రాబోతోంది. అయితే ఈ మూవీలో కాజల్ పార్వతీ దేవి క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. ఊర్వశి రౌతేలా తెలుగులో 'వాల్తేరు వీరయ్య', 'ఏజెంట్' మూవీ, 'బ్రో' మూవీ, 'స్కంద' మూవీలో చాలా సాంగ్స్ చేసింది. అయితే ఈ మూవీకి రాని పేరు 'డంకు మహారాజా' మూవీతో తనకి వచ్చింది. ఊర్వశి రౌతేలా 'డంకు మహారాజా' సాంగ్లో 'దబిడి దిబిడి' సాంగ్ చేసింది. అయితే అందరూ ఇప్పుడు ఊర్వశి రౌతేలాని 'దబిడి దిబిడి పాప' అని పిలుస్తున్నారు.